రోస్టెడ్ బెల్ పెప్పర్ వాల్నట్ డిప్. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నేమే. మరి అది ఏంటిదో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ తెచ్చేసేయండి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఈ నేమే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పల్లవి. సో నేమ్ ఏంటి? రోస్టెడ్ బెల్ పెప్పర్ వాల్నట్ డిప్. ఓకే, సో ఫస్ట్ దీంట్లో యాజ్ ద నేమ్ సేస్ దానిలోనే చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వాల్నట్స్ ఏంటి, మనకి బెల్ పెప్పర్స్, అలాగే మనము ఇంకొక ఇంగ్రీడియంట్ తెచ్చేసాం ఏంటి? ఇది బ్రెడ్ క్రమ్స్. ఓకే, అండ్ అలాగే కారం, ఉప్పు, నిమ్మకాయ అండ్ ఆయిల్. యా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. డిప్ అంటున్నాం. ఎస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. మరి అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. యా ఓకే, సో ఫస్ట్ మనము బెల్ పెప్పర్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. సో ఫస్ట్ మనం బెల్ పెప్పర్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. రెడ్ బెల్ పెప్పర్స్ యూస్ చేస్తున్నాం. మనకు కావాలంటే ఎల్లో ఆర్ గ్రీన్ కూడా యూస్ చేయాలి. అవి కూడా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. సో జస్ట్ మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం. ఎస్, అంతే. ఓకే, అండ్ ఈ డిప్ దేనికి ఉపయోగపడుతుంది? సో నార్మల్గా మనము ఏదైనా లైక్ చపాతీ కానీ బ్రెడ్ కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు లైక్ జామ్స్ అండ్ ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చేస్తున్నాయి మనకు, డిప్స్ అని చెప్పేసి మయోనీస్ డిప్ కానీ అలాగా. సో అలా ఆర్టిఫిషియల్గా కాకుండా మనం ఇంట్లోనే చేసుకునేటట్టు. నార్మల్గా ఇందాక నేను చెప్పినట్టు లో క్యాలరీ అనగానే ఇంకా డిఫరెంట్గా వెజిటేబుల్స్ బాయిల్ చేసి తినేసేయడము, లేదంటే చాలా బ్లాండ్గా తినేస్తారు. అంటే నార్మల్గా ఇప్పుడు ఈ జనరేషన్కి అట్రాక్ట్ చేసే ఫుడ్ ఏంటి అని అంటే ఏదైనా సరే విత్ డిప్. లైక్ నార్మల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్న డిప్ అవసరం, అండ్ శాండ్విచ్ చేసుకున్న ఇప్పుడు ప్రిజర్వేటివ్ డిప్ ఏదైతే దొరుకుతుందో అది చక్కగా స్వైప్ చేసుకొని తినేస్తున్నారు. అవును. సో అలా కాకుండా వాళ్ళు ఏదైతే తినాలనుకుంటారో దాంట్లోనే ఈ హెల్తీ డిప్ ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందులోకైనా పర్వాలేదు. ఎయిర్ ఫ్రై చేసుకున్న సమోసాస్ ఇప్పుడు అన్ని చేసుకుంటున్నారు, పూరీస్ కానీ, లేదంటే బ్రెడ్ టోస్ట్కి కానీ. బ్రెడ్ టోస్ట్ అంటే నార్మల్లీ చాలా మంది కూడా ఇప్పుడు జామ్స్, జెల్లీస్, బటర్స్ అలా రాసేస్తున్నారు. అలా కాకుండా ఇదైతే బెస్ట్ ఆప్షన్. బ్రెడ్ టోస్ట్ అంటారు, అక్కడ బ్రెడ్ కూడా మనకి వీట్ బ్రెడ్ తీసుకుంటారు, మళ్ళీ స్ప్రెడ్కి వచ్చేసరికి మైనీస్ అంటారు. ఎస్, సో ఇలాంటి డిప్ అనేది చాలా చాలా అవసరమైనది. ఇన్ఫ్యాక్ట్ చాలా స్పెషల్ రెసిపీ చూపిస్తున్నావు పల్లవి, సూపర్గా ఉంది. అండ్ మన బెల్ పెప్పర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రోస్ట్ అయిపోయాయి. అందులోనే వాల్నట్స్ కూడా వేసేద్దాం. అలాగే. అండ్ వాల్నట్స్ ఏంటంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఏమో ఇష్టపడరు. ఎందుకంటే కొంచెం బ్లాండ్ టేస్ట్ ఉంటుంది. బట్ చాలా మంది దాన్ని కూడా హనీ కోటెడ్ అని చెప్పేసి, లేదంటే కొంచెం షుగర్ సిరప్ కోటెడ్ అని చెప్పేసి అలా కోట్ చేసి తీసేసుకుంటారు. అంటే ఎవరి ప్రయోగాలు వాళ్ళవి. బట్ ఇలా చేస్తే ఏంటి అంటే హ్యాపీగా తినేసేయచ్చు. అంటే సపరేట్గా మనకి ఇంకేం యాడ్ చేయనట్టు. అవును, ఎలాగో మనం ఏదో రకంగా దాన్ని స్మాష్ చేస్తాం కాబట్టి అది కనపడదు. అవును. యా, సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే. అలాగే మనం బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాం ఇందులోనే. అండ్ ఇందులోనే కొంచెం చిల్లీ పౌడర్ కూడా, అలాగే కొంచెం లైట్గా సాల్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేద్దాం. ఓకే. కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ డిప్ ఏదైతే మనం చేసుకున్నామో అది కూడా వేసేసుకుందాం. అండ్ ఇది కొంచెం నిలవ కూడా పెట్టుకోవచ్చా మనము?
సో మనకేంటి అంటే ఇందులో కొన్ని వాటర్ అలా వేసేటప్పుడు నిలబెట్టుకోకూడదు, నార్మల్గా అలాగే వేస్తే కనుక నిలబెట్టుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుంటే కనుక మనం నిలబెట్టేసుకోవచ్చు. సో పల్లవి, సో మన స్ప్రెడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా అయ్యాక ఒక 5 minutes అప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత. ఎస్, అలాగే నెక్స్ట్ టైం వేయాలి. నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసుకున్నాక లెమన్ స్క్వీజ్ చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాము. ఓకే. ఓకే అమూల్య, రోస్టెడ్ బెల్ పెప్పర్ వాల్నట్ టిప్ రెడీ అయిపోయింది. ఓకే. రోస్టెడ్ బెల్ పెప్పర్ వాల్నట్ డిప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రోస్టెడ్ బెల్ పెప్పర్ వాల్నట్ డిప్కి కావాల్సిన పదార్థాలు: నూనె, క్యాప్సికమ్ ముక్కలు, వాల్నట్స్, బ్రెడ్ పొడి, కారం, ఉప్పు, రెడ్ క్యాప్సికమ్, నిమ్మరసం. రోస్టెడ్ బెల్ పెప్పర్ వాల్నట్ డిప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, వాల్నట్స్ వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో బ్రెడ్ పొడి, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న రెడ్ క్యాప్సికమ్ వాల్నట్ పేస్ట్ వేసి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే రోస్టెడ్ బెల్ పెప్పర్ వాల్నట్ డిప్ రెడీ.